నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. చిన్న బిడ్డలు వచ్చి ప్రజెంట్ వర్షిప్లో మనల్ని నడిపిస్తారు. Let us start the praise and worship by singing Hallelujah Stuti Mahima. Song number 2, Jai Jai Prabhu Yeshu Ki. Jai Jai Prabhu Yeshu Ki, Jai Jai Prabhu Yeshu Ki, हमको बचाने आया जगत में उसकी स्तुति करो. जय जय प्रभु यीशु की, जय जय प्रभु
all stand and sing, You deserve the glory and the honor, O Lord. We lift our hands in worship and praise your holy name. You deserve the glory and the honor, and we lift our hands in worship as we praise your holy name. You deserve the glory and the honor, and we lift our hands in worship as we praise your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you, for you are great. You do miracles so great. There is no one else like you. There is no one else like you. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు?
దయచేసి కూర్చోనండి. ఆరాధన ప్రారంభించుకునేందుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన చూచూచున్నాము నీ వైపున కీర్తన పాడుకుందాం. చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచూచున్నాము నీ వైపు, చూచూచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు చక్కగా నీ వైపు, మరులమై ఉంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి, మార్గము వీడి మేమందరము పోతిమి, ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు, నిన్నమ్ము పాపులకు వరెవరైనా నీ శరణు జొచ్చు వారలకు, వరెవరైనా నీ శరణు ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు, ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు, నీ భయము మా ఎదలను నిలుపుము, నీదు ప్రభవమునరంగను నిలుపుము, నీదు కుండ నీ భువని గొన్నాలు, చూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, దయచేయరానివి దయచేయుమని గోర, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును
నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరెదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. శములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గుర్చియు చిత్తం గుర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాము. యెహోవా, నీవు నీతిమంతుడువు, నీ న్యాయ విధులు యథార్థములు, నీ కృపచొప్పున నీ సేవకుని మేలు చేయము. యెహోవా, ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. పరిశుద్ధాత్మకు అందు ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకయనందయ. ప్రభువైన దేవా పరమరాజ సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితల చియు నీకు ఏకకుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకదేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించిక నికరించు. పరిశుద్ధుడవు
పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ప్రభువా, సాతాను వలన శోధనలను జయించి ఏకదేవుడు నిన్ను పవిత్రమైన హృదయములతోనూ మనస్సులతోనూ వెంబడించుటకు నీ జనులకు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వం తరువాతి 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 75వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందము. త్రిత్వము తర్వాతి 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 75వ అధ్యాయము 4 నుండి 7 వచనముల వరకు. కీర్తనలు 75వ అధ్యాయము 4 నుండి 7 వచనముల వరకు. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తగుడి. పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఈ వాక్యం పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందాము. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టమేదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతము.
త్రిత్వం తర్వాతే 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందాము. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. 1వ వచన ప్రారంభం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తనను తనతో కూడానున్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రము చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరంనే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఈ వాక్యం మన వెనుకల్లో దీవించున్నారు. మనమందరం అదే రీతిగా నిలబడి ఉండగా అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపబడి కన్యైన మరొక పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో మూడవ దినమున లేచి పరలోకముకెక్కి సర్వశక్తుల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అఖండు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యం వినటకు ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 319వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతే మనసు అనే కీర్తన పాడుకుందాం. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా దురితం బిది సచ్చరితం బిది అని ఎరుక సరకు గొనకేమియుని ఇది దేవుని దయ ఇది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణమనుచు ఎదలో ననుభవ మెరిగి మరలదు మదమున దుష్కృత పదమున
చాటుగా జరిగడి పని ఏది? ఇక చెవి గుసగుసలెల్లను దిక్కుల ప్రకటము చేసేడు ప్రభువున్నాడని ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీదికే వరు చెప్పుమా. ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు యేసుని వెతబడ చేసెదవు. తిన్నని మార్గము తెలిసియుండుని కన్నుల గంతలు కట్టితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీదికే వరు చెప్పుమా. గద్దించెడు మన సాక్షికి గడగడ లాడకపోతివి నీవు. అలు ద్రోయుచు నిత్తులాగు పరు ఎత్తితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీదికే వరు చెప్పుమా. పలు విధ శోధన ప్రభు క్రీస్తుడే కనుకో తాలుచు పశ్చాత్తాపము పడిక జాలించుము కలుషపు యత్నంబు. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీదికే వరు చెప్పు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వం తర్వాతి 17వ ఆదివారంలోనికి సంఘాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని ఆలయంలో ఈ రీతిగా కూడుకొని దేవుని గురించి కొద్ది విషయాలు ఆయన వాక్యంలో ఉండి కొన్ని సత్యాలను తెలుసుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించేందుకు మనమందరము దేవునికి వందనస్తులమై ఉంటూ ఉన్నాం. చదువుకున్నటువంటి పాఠ్యభాగాలు కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనములు, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వచనాల మధ్య గల ఈ పాఠ్య భాగాల నుండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేయాలని నేను ఇక్కడ ఆశపడుతూ ఉన్నాను. ఈ 3 పాఠ్య భాగాలను గనక మనం ఆలోచన చేస్తే మనకు కనిపించేటువంటి
ఈ యొక్క కొన్ని సత్యాలు ఏమిటని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో విశ్రాంతి దినము మనకు కనిపిస్తూ ఉన్నది. హెబ్రీ పత్రికలో విశ్రాంతి మనకు కనిపిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథంలో తీర్పును గూర్చి మనకు కనిపిస్తూ ఉన్నది. విశ్రాంతి దినము, విశ్రాంతి, తీర్పు, సాబత్, రెస్ట్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్. ఈ మూడు పాఠ్యభాగాలు నేడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సువార్త పాఠ్యభాగము మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలను గనక మనం చూసినట్లయితే యేసును శిష్యులను, యేసును పరిసయ్యులు నిందించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. We see the Pharisees trying to blame, condemn or trying to find fault in Jesus Christ. విశ్రాంతి దినమున యేసుని శిష్యులు పంట చేలలో పడిపోవచ్చు వెన్నులు త్రుంచి తినుట వారికి అభ్యంతరకరంగా ఉంటూ ఉన్నది. విశ్రాంతి దినమున యేసును వారు ఈ రీతిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ శిష్యులు విశ్రాంతి దినమున ఈ కార్యము చేయుట తగునా అనే నిందను యేసుపై వేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక సత్యం ఏమిటని మనం చూసినట్లయితే యూదులు యేసును చంపాలనుకోవడానికి గల ఎన్నో కారణాలలో ఈ కారణం కూడా ఒకటిగా కనిపిస్తున్నది. ఎందుకొరకు యేసు ప్రభువును యూదులు చంపాలని చూసి ఉన్నారంటే అది యేసు ప్రభుని యొక్క బోధలను గూర్చి అంత ప్రాముఖ్యత కాదు, కానీ ఆయన చేసిన కొన్ని కార్యాలను బట్టి వారు గొప్పగా కోపించుకొని వారు యేసును చంపాలని నిశ్చయించుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు యేసుని కార్యాలను గూర్చి వారు అంతగా మదన పడుతూ ఉన్నారని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, ఎందుకంటే యూదులు ఎంతో పవిత్రముగా భావించే మోషే ధర్మశాస్త్ర కట్టడలను యేసు మీరడమే దానికి కారణముగా ఉంటూ ఉన్నది. యేసుని బోధల కంటే కూడా యేసుని చేతలే వారికి ఎక్కువ కోపాన్ని కలుగచేసి తద్వారా యేసును వారు హతమార్చాలని వారు అనుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నది. అందుకొరకే ప్రధాన యాజకులు, యూదులు యేసును అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని మరింత సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మన అనుదిన జీవితాలలో కొన్ని సత్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే యూదులు ఎందుకు అంతగా యేసును హతమార్చాలని వారు భావించి ఉన్నారంటే వారు వారి మతాన్ని, వారి ఆచారాలను, వారి కట్టుబాట్లను ఎంతో గౌరవించేవారిగా, ప్రేమించేవారిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే వీటన్నిటి పట్ల వారికి పిచ్చి ప్రేమ కలిగి వారు ఉంటూ ఉన్నారు. ఇవన్నీ అంటే వారికి పిచ్చి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. వీటిని ఎవరైనా మీరారంటే వారు ఎంత మాత్రము సహించలేరు. వారి పద్ధతులను, ఆచారాలను ఎవరైనా మీరడం వారు కలలో కూడా సహించలేరనేది సత్యముగా బైబిల్ గ్రంథంలో నుండి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అంతగా వారు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. మోషే కట్టడలను వారు ప్రేమిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని మీరి ఎవరైనా ఏదైనా కార్యం చేసినట్లయితే వారు ఎంత మాత్రము సహించరని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు వారి పద్ధతులు, ఆచారాల పట్ల ఎంతగా పిచ్చి ప్రేమ కలిగి ఉంటారంటే వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా వాటిని మీరినా కూడా వారు సహించరని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. బయటి వారితో ఎంత కఠినంగా ఉంటారో ఇంట్లోని వారితో కూడా అంతే కఠినంగా వారు ఉంటూ ఉంటారు. దేవుని మోషే ధర్మశాస్త్రం అంటే వారికి అంతగా పిచ్చి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని మనం నేటి పరిస్థితులలో, ఈ లోకంలో, ఈ 21వ శతాబ్దంలో జీవిస్తూ ఉన్న మనము అర్థం చేసుకోవాలి, లేదా దాన్ని నేటి పరిస్థితులకు కంపేర్ చేయాలని మనం ఆలోచన చేసినట్లయితే
దానికి చక్కని ఉదాహరణ మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ప్రముఖంగా భారతదేశంలో ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. మోషే ధర్మశాస్త్రము పట్ల యూదులకు ఉన్నటువంటి పిచ్చి ప్రేమ భారతీయులలో కొంతమందిలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటదని మనం ఆలోచన చేస్తే దానికి చక్కని ఉదాహరణగా ఆనర్ కిల్లింగ్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. న్యూస్ ఛానల్స్లో అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆనర్ కిల్లింగ్స్ అనేవి నార్థన్ ఇండియాలో చాలా ఎక్కువగా జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆనర్ కిల్లింగ్స్తో యూదుల యొక్క ధర్మశాస్త్రం పట్ల వారికి ఉన్నటువంటి పిచ్చి ప్రేమను మనం కంపేర్ చేసుకొని అర్థం చేసుకొనగలమని మీకు మనవి చేసి ఉన్నాం. ఈ ఆనర్ కిల్లింగ్స్ లేదా పరువు హత్యలు మనకు చాలా చక్కగా తెలుసు. దానిని గూర్చి నేను అంత విపులముగా చెప్పవలసిన అవసరత లేదు. మనమందరము దానిని అర్థము చేసుకున్న వారమే. వారి పరువు కోసం తమ పిల్లలనే చంపుకునే సంఘటనలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అటువంటిదే యూదులు ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రం పట్ల వారు పిచ్చి ప్రేమ కలిగి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఈ యూదులు కూడా అంతే అని మనం చూస్తున్నాం. వారి ధర్మశాస్త్రం కొరకు వారు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అందుకే వారు యేసును చంపాలని వారు నిశ్చయించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ పాఠ్యభాగంలో యూదులకు వచ్చిన సమస్య యేసును శిష్యులు చేలలోని వెన్నులను త్రుంచి తినడమే అనేది మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. వారు వెన్నులు తిన్నారు అనేది వారికి సమస్య కాదు, కానీ పొలములోని వెన్నులను త్రుంచి విశ్రాంతి దినమున వారు తినడమే వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినమున ఆహారము తినడము నేరమేమి కాదు అనేది కూడా మనం ఎరిగి ఉంటూ ఉన్నాం. మరి ఎందుకు యూదులు శిష్యులను నిందిస్తూ ఉన్నారంటే, ఆకలితో ఉన్నప్పుడు అత్యవసరతలో కనికరయుత కార్యములు జరిగించుటలో విశ్రాంతి దినాచారము మీరుట క్షమార్హమే అని బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. దానికి కొన్ని ఉదంతాలు కూడా మనం చదువుకొని ఉంటూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు సువార్తలలో మరికొన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే, విశ్రాంతి దినమున యేసు మోషే ధర్మశాస్త్రాన్ని మీరటం కొన్ని సందర్భాలలో ప్రముఖంగా 7 పర్యాయాలు మనకు సువార్తలలో రాయబడి ఉంటూ ఉన్నది. దానికి ఉదాహరణ, యేసు కుంటివాడిని బేతెస్త కోనేరు వద్ద స్వస్థపరిచినది కూడా విశ్రాంతి దినమునే. అందుకే యూదులు యేసుపై కక్ష పెంచుకొని ఉంటూ ఉన్నాం. ఇలా చూసుకుంటూ పోతే 7 స్వస్థత కార్యాలను యేసు ప్రభు విశ్రాంతి దినమున చేసి ఉన్నాడు. బేతెస్త కోనేరు వద్ద కుంటివాడిని స్వస్థపరిచి ఉన్నాడు. రెండవదిగా సీమోను పేతురు అత్తగారిని విశ్రాంతి దినమున స్వస్థపరిచి ఉన్నాడు. మూడవది, సమాజ మందిరములో ఊచ చెయ్యగలవాడిని స్వస్థపరిచినది కూడా విశ్రాంతి దినమునే. సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడిని బాగు చేసినది కూడా ఈ విశ్రాంతి దినమునే. పుట్టు గుడ్డివాడిని బాగు చేసినది కూడా విశ్రాంతి దినమునే. సమాజ మందిరములో దెయ్యము పట్టిన స్త్రీని బాగు చేసినది కూడా విశ్రాంతి దినమునే. జలోదర రోగము గల మనుష్యుడిని బాగు చేసినది కూడా విశ్రాంతి దినమునే. జలోదర రోగము అంటే శరీర భాగాలు నీరు పట్టి ఉబ్బిపోవటం. అటువంటి జబ్బు కలిగిన మనుష్యుని బాగు చేసినది కూడా ఈ యొక్క విశ్రాంతి దినమునే. యేసు ప్రభు విశ్రాంతి దినమున ఈ కార్యములను జరిగించుటతో మరింతగా కోపం పెంచుకొని వారు యేసును చంపాలనుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వీరికి యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచడం సమస్య ఎంత మాత్రము కానే కాదు. మరి ఏమిటి సమస్య అంటే, యేసు ఈ యొక్క స్వస్థత కార్యాలను విశ్రాంతి దినమున చేసి ఉన్నాడు. దానిని గూర్చి వారు అంతగా చింతించటం లేదు.
అయితే యేసుతో వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏమిటి? ఎందుకు యేసును హతమార్చాలని వారు చూసి ఉన్నారంటే, దానికి గల కారణాలు మనం చూసినట్లయితే, స్వస్థపడిన వారు చేసిన కార్యాల పట్ల వీరికి ప్రధాన సమస్యగా ఉంటూ ఉన్నది. ఉదాహరణగా, కుంటివాడిని 38 సంవత్సరములుగా కుంటివాడిగా బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న మనుష్యుడిని స్వస్థపరచటం వీరికి సమస్య కాదు. కానీ ఆ స్వస్థపడిన వ్యక్తి తన పరుపును భుజాన ఎత్తుకొని వెళ్ళమనటమే వారికి వచ్చినటువంటి ప్రధాన సమస్య. విశ్రాంతి దినమున ఏ కార్యము జరిగించరాదని యూదులు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వారు ఏ కార్యాలను కూడా జరిగించరు. సూదిని కూడా వారు ఎత్తరు. అంత నిష్టగా వారు జీవిస్తూ ఉంటారు. అటువంటి పద్ధతులను యేసు మీరడమే, నీ పరుపెత్తుకొని వెళ్ళుమని చెప్పటం, ఇటువంటి కార్యాలు యేసు చేయటం ప్రధాన సమస్యగా వారికి ఉంటూ ఉన్నది. అందుకే వారు యేసును చంపాలని నిశ్చయించుకొని ఉంటూ ఉన్నారు. వారికి యేసు 2 సత్యాలను గుర్తు చేసి వారికి సమాధానము చెబుతూ ఉన్నాడు. 4వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను అని మొదటి జవాబును యేసు వారికి ఇస్తూ ఉన్నాడు. దావీదు మరియు అతనితో ఉన్నవారు ఆకలి గొనినప్పుడు దేవాలయంలో ప్రవేశించి కేవలము యాజకునికి మాత్రమే పరిమితమైనటువంటి సముఖపు రొట్టెలను తినియు నిర్దోషులుగా ఉన్నారని యూదులకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక రెండవది, అధిక ప్రాధాన్యత కలిగినది 5వ వచనంలో మనం చూడవచ్చు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటూ ఉన్నాడు. యాజకులు విశ్రాంతి దినమున బలులు అర్పించేందుకు కష్టపడి పనిచేస్తూ ఉంటూ ఉంటారు. వారు విశ్రాంతి దినాచారాన్ని మెరుతూ ఉంటారు దేవుని సేవలో. కానీ వారు దోషులుగా ఎంచబడరు అనేది యేసు వీరికి జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. వారి విషయంలో ధర్మశాస్త్రము కంటే కూడా బలులు అర్పించడమే చాలా ముఖ్యముగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే ఎందుకు యేసును శిష్యులు నేరస్తులుగా చూడబడుతూ ఉన్నారని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, ఆకలిగొన్న శిష్యులు పొలములో వెన్నులు త్రుంచి తినుట పరిపాటే. అది కామన్ ప్రాక్టీస్. పొలంలో వెళుతూ వారు వెన్నులను త్రుంచి తినటం వారికి అలవాటే. అయితే వారు చేసిన కార్యం ఏమిటంటే, విశ్రాంతి దినమున వెన్నులను త్రుంచి నలిపి వారు తినుటయే ప్రధాన సమస్యగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి జవాబుగా విశ్రాంతి దినము మనుష్యులకే గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు కాదు అని ప్రభువు చెప్పి ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడై ఉన్నాడు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనికరమునే గాని బలిని కోరను అనే మాట ప్రభువును సిలువ వేయుటకు ఒక కారణముగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కనికరమునే గాని బలిని కోరను అని యేసు ప్రభు చెప్పటం యాజకులకు చాలా కోపాన్ని తెప్పిస్తున్నది. ఎందుకు వారికి అంత కోపాన్ని తెప్పించి ఉన్నదంటే, బలులు లేకపోతే యాజకులకు అంతగా పని ఉండదు. కనికరముతో వారి పాపాలు క్షమించబడినట్లయితే యాజకులకు పని ఉండదు. ప్రజలు బలులు అర్పించినప్పుడు ఆ బలి పశువులోని క్రొవ్వు యాజకునికి చెందుతుంది. బలులే లేకపోతే ఎలా అని ప్రభువుపై యాజకులు కక్ష పెంచుకొని ఉండటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సువార్త పాఠంలో యేసు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనేది
మనకి ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. చాలామంది నేటి కాలంలో విశ్రాంతి దినాన్ని చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటూ ఉంటారు. కానీ దానికి ప్రభువై ఉన్న యేసును వారు విస్మరిస్తూ ఉంటూ ఉంటారు. మనం విశ్రాంతి దినాన్ని చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటాం. అది ఎలాగున అంటే దేవుడు విశ్రాంతి తీసుకోమన్నాడు కదా అని విశ్రాంతి దినానికి కర్త అయిన ప్రభువును గణపరచక తాము విశ్రమిస్తూ ఉంటూ ఉంటారు. కేవలము భౌతికముగా వారు విశ్రాంతి తీసుకునేందుకు దేవుని విశ్రాంతి దినాన్ని వారు వినియోగిస్తూ ఉంటూ ఉంటారు. దేవాలయానికి రాక ఇంటిలో విశ్రమించే క్రైస్తవులు అనేక మంది మన సంఘాలలో కనిపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. సువార్త పాఠంలో విశ్రాంతి దినమును గూర్చి మనము చూసి ఉన్నాం. పత్రిక పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 13 వచనాలను మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 13 వచనాలలో విశ్రాంతిని గూర్చి వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి విశ్రాంతి అనే పదము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలో మనకు కనిపించే విశ్రాంతి అనే పదాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తే, ఇది గ్రీకు పదములో నుండి తీసుకొనబడిన పదముగా మనకు కనిపిస్తున్నది. కటాపౌసిస్ అనే మాట నుండి ఇది తీసుకొనబడి ఉన్నది. గ్రీకు పదమైనటువంటి కటాపౌసిస్ అనే మాట నుండి ఇది తీసుకొనబడి ఉన్నది. ఈ పదానికి అనేక అర్థాలు ఉంటూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో 3 అర్థాలను 3 భావాలను ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడి ఉంటూ ఉన్నది. మొదటిది, సృష్టి పనిలో దేవుని విశ్రాంతిని గూర్చి ఇది మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇది విశ్రాంతి దినాన్ని మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నది. దీని భావం ఏమిటంటే, మనం ఈ లోక క్రియల నుండి విశ్రాంతి తీసుకొని, అనగా స్వస్తి పలికి గుడ్ బై చెప్పి దేవుని కృప క్రిందకు వచ్చి నీతిమంతులుగా జీవించాలని ఇది మనకు తెలియచేస్తూ ఉన్నది. విశ్రాంతి అనే పదం మనకు ఏ రీతిగా ఆపాదించుకోవాలంటే, ఈ లోక క్రియల నుండి విశ్రాంతి తీసుకొని నీతిమంతులుగా జీవిస్తూ దేవుని కృప కిందకు మనము రావాలి అనేది మొదటి అర్థముగా, మొదటి భావంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. రెండవ భావాన్ని మనం చూసినట్లయితే, మొదటి తరం ఇశ్రాయేలీలు కోల్పోయిన విశ్రాంతిని ఇది మనకు తెలియచేస్తూ ఉన్నది. చదువుకున్న ఈ వచనాలలో ఇవన్నీ కూడా మనకు తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నాయి. ఈ విశ్రాంతి దేవుడు వారికి వాగ్దానం చేసిన కానాను దేశముతో మనము అర్థము చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసిన విశ్రాంతి ఏమనగా కానాను దేశము అనేది మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని విస్మరించిన మొదటి తరం ఇశ్రాయేలీలు అరణ్యంలో నశించిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా అలా కాకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆయన వాగ్దానం చేసిన విశ్రాంతిని
మనం అనుభవించగలమనేది రెండవ భావముగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది. మొదటిది దేవుని విశ్రాంతి దినము. రెండవది దేవుడు మనకు అనుగ్రహించే విశ్రాంతిగా మనకు కనిపిస్తున్నది. ఇక మూడవది నిత్య విశ్రాంతిగా మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. ఇటర్నల్ రెస్ట్ గూర్చి మనకిది తెలియచేస్తూ ఉన్నది. ఇది దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నవారు తమ మరణాంతరం పొందే దైవిక విశ్రాంతిగా మనం ఇక్కడ అర్థము చేసుకోవాలి. దేవుని పిలుపును ఈ భూమి మీద నమ్మకముగా జరిగించినప్పుడు దేవుని సన్నిధిలో మనకిది లభిస్తూ ఉంటుంది. దేవుని కార్యాలను ఈ భూమిపై జరిగించినప్పుడు, నమ్మకముగా జీవించినప్పుడు, దేవునిలో ఫలిస్తూ దేవుని కృపలో మనం జీవించినట్లయితే పరలోకంలో ఈ విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పరలోకంలో మనకేమీ పని ఉండదా అనే సమస్య ఇక్కడ కాదు, లేదా ప్రశ్న మనకి ఇక్కడ రావచ్చును. పరలోకంలో మనకేమి పని ఉండదా అనే ప్రశ్న మనకు తలెత్తవచ్చును. పరలోకంలో మనకేమీ పని ఉండదని కాదు, కానీ పరలోకంలో కూడా మనం దేవుని స్తుతిస్తూ మనం ఆరాధిస్తూ ఉంటాం. అయితే అక్కడ మనకు అలసట అనేది ఉండదు. దుఃఖము, పీడించబడటం, బాధించబడటం అనేవి ఏమీ కూడా పరలోకంలో ఉండవు. ఈ లోకంలో ఉన్నటువంటివి ఏమీ కూడా మనకు లేక నిత్య విశ్రాంతి మనకు పరలోకంలో లభిస్తూ ఉంటుంది. 12, 13 వచనాలను మనం ఇక్కడ చూసినట్లయితే మనకు గొప్ప హెచ్చరిక ఇవి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము మనలను, మన హృదయాలను పరిశోధిస్తూ ఉంటుందని ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. దేవుని కన్నులకు ఏది కూడా దాచబడి ఉండదని కూడా ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. సువార్త పాఠ్యభాగంలో విశ్రాంతి దినమును గూర్చి మనం చూసి ఉన్నాం. పత్రిక పాఠ్యభాగంలో విశ్రాంతిని గూర్చి చూసి ఉన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంలో అహంకారులను గూర్చి, దేవుని తీర్పును గూర్చి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. God is talking to arrogance to not have arrogance. God is speaking to arrogance to not have arrogance. భక్తిహీనులకు పొగరు పట్టి మాటలాడకూడని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. డోంట్ బి వికెడ్ అని కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘాలలోనికి మనం తేరి చూసినట్లయితే ఈ 2 లక్షణాలు కలిగినటువంటి క్రైస్తవులు నేటి సంఘాలలో మనకు కనిపిస్తూ ఉన్నారు, లేదా చాలా ఎక్కువై పోతూ ఉన్నారనే సత్యము మనం ఇక్కడ గుర్తించాలి. We see these 2 characters in many of today's Christians in churches of today. Arrogance and wicked people. We see these 2 characters in many Christians today. చాలామంది పెద్దవారు నేటి సంఘాలలో వికెడ్ నేచర్ కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు నేటి సంఘంలో, సంఘ నాయకత్వంలో వారు ఉంటూ ఉన్నారు. వీరు వికెడ్ పీపుల్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుని గూర్చి కాక తమ స్వార్థమును గూర్చి వారు ఆలోచన చేస్తూ వికెడ్ నేచర్ని, వారు దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కిడ్స్ అండ్ ద యూత్ ఆఫ్ టుడేస్ చర్చ్ ఆర్ యారోగెంట్. అనేక మంది యూత్ గర్విష్ఠులుగా నేడు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారి పేరెంట్స్ని చూసి, మా పేరెంట్స్ ఈ చర్చ్ ఫౌండర్స్, చర్చ్ లీడర్స్, మాకు తిరుగులేదు అనే గర్వంతో నేటి యూత్ మన సంఘాలలో మనకు కనిపిస్తూ ఉన్నారు. We see both the wicked and the arrogance in our churches today. కొమ్ములు శక్తికి నిర్వచనముగా ఇక్కడ ఉంటూ ఉన్నాయి. నేటి క్రైస్తవులు మేము చాలా శక్తివంతులము, మాకు మించిన వారు లేరు అని అహంభావంతో నేటి సంఘాలలో వారు ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నారు.
ఎంతగా వారి శక్తిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు అంటే వారు దేవునికి కూడా తమ శక్తిని గూర్చి ప్రగల్భాలు పలికే స్థాయిలో వారు జీవిస్తూ ఉన్నారు. తమ శక్తిని గూర్చి మాట్లాడుతూ దేవుని కూడా సవాలు చేసే స్థాయిలో నేటి క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. తమ శక్తిని వారు ప్రదర్శిస్తూ సంఘాలలో అనేక సమస్యలను వారు క్రియేట్ చేస్తూ నేటి సంఘాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వికెడ్ అండ్ యారగెంట్స్తో మన సంఘాలు నిండిపోవటం చాలా విచారమని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో గనక మనం చూసినట్లయితే డు నాట్ లిఫ్ట్ యువర్ హార్న్స్ అగెయిన్స్ట్ హెవెన్ అని రాయబడి ఉన్నది. డు నాట్ లిఫ్ట్ యువర్ హార్న్స్ అగెయిన్స్ట్ హెవెన్. భక్తిహీనులు ఆకాశం వైపు చూస్తూ దేవుని గురించి పొగరు పట్టిన మాటలు మాట్లాడటం అనేది దీనికి అర్థంగా ఉంటూ ఉన్నది. అనేక మంది క్రైస్తవులు దేవుని గూర్చి లెక్క చేయక పరలోకం వైపు చూస్తూ తమను గూర్చి తమ గొప్పను గూర్చి మాట్లాడుకునే స్థితిలో ఎంతోమంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆకాశము దేవుని నివాస స్థలమును సూచిస్తూ ఉన్నది. ఆకాశము వైపు చూడటం అంటే దేవుని దూషించడానికి ముఖాలు పైకి ఎత్తారని మనము అర్థము చేసుకోవాలి. ఈ లోకంలో ఏ దిశలోనైనా అనగా తూర్పు నుండైనా లేదా పడమర నుండైనా మనకు ఘనత కలుగదు అనేది కూడా ఈ యొక్క పాఠ్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడే తీర్పు తీర్చువాడు. నేటి సంఘాలలో తీర్పు తీర్చువారు ఎక్కువై పోతూ ఉన్నారు. అనేక మంది క్రిస్టియన్స్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటంటే తీర్పు తీర్చువారిగా వారు చాలా ప్రావీణ్యతను వారు సంతరించుకొని ఉంటూ ఉన్నారు. ఇతరులను గూర్చి తీర్పు తీర్చుటకు వారు ముందు వరుసలో ఉంటూ ఉంటారు. తమ జీవితాన్ని గూర్చి ఆలోచించరు, కానీ ఇతరులకు తీర్పు తీర్చడానికి సిద్ధహస్తులుగా ఉంటూ ఉంటారు. దే విల్ బి ఎవర్ రెడీ టు జడ్జ్ అదర్స్. ఏదైనా సమస్య వచ్చింది, ఎవరితోనైనా సమస్య అంటే వారు పరిగెత్తుకొని వచ్చి తీర్పు తీర్చేందుకు వారు చాలా ఆశ కలిగి జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు నేడు మనకు కనిపిస్తూ ఉన్నారు. తామే ఒకరిని ఉన్నత స్థానానికి తీసుకొని వచ్చామని చాలామంది భావిస్తూ ఉంటారు. నా వలనే వారు ఈ స్థాయిలో నేడు జీవిస్తూ ఉన్నారు, నేను లేకపోతే వారికి ఈ స్థాయి ఉండదని అనేక మంది భావిస్తూ ఉంటారు. లేదా తామే వారిని తొక్కామనే భ్రమలో కూడా చాలామంది జీవిస్తూ ఉంటారు. ఒకరిని తగ్గించాలి అన్నా, ఒకరిని హెచ్చించాలి అన్నా అది దేవునికే సాధ్యమని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. మన ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చును. అయితే మనలను గూర్చి దేవుడు ఏమి తీర్పు తీరుస్తాడు అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యగా మనము ఆలోచన చేయాలి. మిమ్మలను గూర్చి, నన్ను గూర్చి దేవుడు ఏమి తీర్పు తీర్చనై ఉంటూ ఉన్నాడు. మనం ఎటువంటి తీర్పును సంతరించుకొని ఉండగలము, లేదా నేడు దేవుడు మనను గూర్చి తీర్పు తీర్చితే ఎటువంటి తీర్పు వెలువడుతూ ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేక మంది క్రైస్తవులు దేవుని తీర్పును మర్చిపోయి తామే ఇతరుల ఎడల తీర్పు తీర్చేందుకు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటూ ఉన్నారు. విశ్రాంతి దినము దేవుని కొరకు మనం విశ్రాంతి దినాన్ని వెచ్చించక మనమే మన కొరకే విశ్రాంతి దినాన్ని వెచ్చించుకుంటూ ఉన్నామేమో ఒకసారి మనము ఆలోచన చేయాలి. అంతేకాకుండా మన జీవితానికి నిత్య విశ్రాంతి కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో విశ్రాంతిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు. ఈ లోక కార్యాల నుండి మనం విశ్రాంతి తీసుకొని దేవునిలో జీవిస్తూ నీతిమంతులముగా ఆయన కృప కిందకు మనం వచ్చినట్లయితే
ఆయన తీర్చబో తీర్పులో మనం నీతిమంతులంగా ఉండేందుకు మనకు ఆస్కారము ఉంటూ ఉంటుంది. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? దేవుని తీర్పు చాలా త్వరలో రానై ఉంటూ ఉన్నది. ఆ తీర్పులో మీరు నేను తప్పక ఉండి తీరుతాము. అయితే దేవుడు మన జీవితాన్ని బట్టి తీర్పు తీర్చినప్పుడు ఎటువంటి తీర్పుకు మనము లోబడుతూ ఉంటూ ఉంటాం? ఎటువంటి తీర్పు మన గూర్చి వెలువడుతుందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇకను మనం ఈ లోకపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నేడే మన హృదయాలను, మన జీవితాన్ని నీతికరముగా జీవించేందుకు మనం ప్రయత్నము చేయుదాము. దేవుని కృప కిందకు, ఆయన రెక్కల క్రిందకు వచ్చేందుకు మనం ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి నడిపింపు, అటువంటి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగచేయనుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ కానుకలు సేకరించబడుతూ ఉండగా కృతజ్ఞత అర్పణలు తీసుకుని వచ్చిన వారు ముందుకు రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ సన్నిధానానికి వచ్చి కానుకను తీసుకుని వచ్చినటువంటి డోరను కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బడి యొక్క తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు మీ రెక్కల చాటును భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా డోరను కొరకు తన చదువులో తాను రాయబోయేటటువంటి ఎగ్జామ్స్లో మీ యొక్క జ్ఞానంతో ఆ బిడ్డను నింపి మంచిగా ఎగ్జామ్స్ రాయటకు కావాలని శక్తిని, సామర్థ్యం ఆ బిడ్డకు అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం కూడా మీరు అనుగ్రహించి మీ కృపలో వర్ధిల్లాగిన డోరను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మన ముఖ్యమైన ఎగ్జామ్స్లో నీకు తోడై ఉండను గాక. ఆమేన్. కానుక సమర్పణ జరిగించుకుందాం.
డోరన్ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి మనకు వినిపిస్తారు. ప్లే చేస్తున్నా. Father in heaven, how we love you. We lift your name in all the earth. May your kingdoms be established in our praises. May your people declare mighty word. Blessed be the Lord, Lord God Almighty, who are the nations to come. Blessed be the Lord God Almighty, who Father in heaven, how we love you. We lift your name in all the earth. Be established in our praises. And the people declare mighty word. Blessed be the Lord God ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మీ పరలోకపు తండ్రి, దేవానికి వేలాది వందరములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన పునరుద్ధాన ఆదివారం నుంచి ఈ పునరుద్ధాన ఆదివారం వరకు మమ్మల్ని సజీవుల రెక్కల కింద
కాచి కాపాడి భద్రపరిచినందుకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా నీ సన్నిధిలోనే ఇప్పటి వరకు ఆరాధన ద్వారా సంగీతముల ద్వారా నిన్ను గణపరిచి నీ వాక్య సందేశము నీ దాసుడి ద్వారా కొద్ది క్షణములు మేము ధ్యానించుకునే కృపను భాగ్యమును మాకు దయచేసినందుకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా ఈరోజు విశ్రాంతి గురించి తీర్పు గురించి మేము కొద్ది క్షణములు ధ్యానించుకునే కృపను భాగ్యమును మాకు దయచేసినందుకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా నీ సన్నిధిలో ఒక దినం గడపడం కంటే 1000 దినములు గడుపుట శ్రేష్టమైనది ప్రభా, అమూల్యమైనది ప్రభా. అంత భాగ్యమును అంత కృపను మాకు దయచేసినందుకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విశ్రాంతి దినమున మేము మా పనులన్నిటినీ వదిలిపెట్టుకొని నీ సన్నిధంలో గడపటము అనేక దినములు మేలనే శ్రేష్టకరమని మేము భావించుకొని నీ సన్నిధిలోనికి మమ్మల్ని త్వరపడి సిద్ధపరిచుకొని మమ్మల్ని తోడుకొని తీసుకొని వచ్చినందుకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా సంఘ కాపరి అయిన అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యగారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారికి ఉన్న సమస్యలు మొత్తం తీర్చమని అడుగుచున్నాం ప్రభా. దయగల ప్రభా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సంఘంలోని పెద్దవారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చదువుకోవడానికి మంచి జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి కొద్ది రోజుల్లోనే వారి ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుచుండగా వారి ఎగ్జామ్స్కి కూడా మీరే జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే అవసరతల గురించి ప్రార్థిస్తున్నారో అవసరతలన్నీ మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పటి వరకే మాకు సంగీత వాద్యాలతోనూ మాకు అందించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారు చేయబోయే పనులన్నింటిలోనూ మీరే తోడుగుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. వారు ఏవైతే పనులు చేస్తున్నారో పనినట్లన్నింటిలోనే మీరే ముందుగా వారి ప్రణాళిక సిద్ధపరి వారు ఏమైతే చేయాలనుకుంటున్నారో వాటిని సఫలపరచమని అడుగుచున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభా. వారి ఉద్యోగాలు చేయబోతున్న పనుల్లోనే మొత్తం మీరే తోడుగుండి వారు రాకపోకల నుండి గృహం నుండి వారి ఉద్యోగ స్థలములకు వెళ్ళుచున్న ప్రయాణంలో అంతట్లోనే మీరే తోడుగుండి నేడుగా నడిపించమని క్షేమంగా వారి గృహాలకు చేర్చేంత వరకు మీరే కృపాస్తాలు వాళ్ళ మీద కుమరించమని అడుగుచున్నాం ప్రభా. దయగల ప్రభా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా వ్యాపారాలు చేయబోయే బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి వ్యాపారాలు చేయట్లోనే వారు చేయబోయే పనులన్నింటిలోనే మీరే తోడుగుండమని నడిపించమని అడుగుచున్నాం ప్రభా. దయగల రక్షక నీకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక బిడ్డలు నీ సన్నిధిలో ఏవే సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నారో మొత్తం మాకన్నా మీకు ముందుగానే సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. వారి సమస్యలు మొత్తము మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. దయగల రక్షక నీకు వందనాలు ప్రభా. దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక దేశాల్లోని విపత్తుల వల్ల ప్రకృతి విపత్తు వల్ల అనేకమైన ఘోర నష్టాలు పరాజయం అవుతున్నాయి ప్రభా. వాటిని అరికట్టమని అడుగుచున్నాం ప్రభా. నీ తీర్పు సమయంలోనే మేము ప్రతి ఒక్క బిడ్డ నీ తీర్పులోనే మేము ఉండేటట్టు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కొమ్మ ఎత్తుకునే వారిలాగా మేము నడుచుకునేటట్టు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. భక్తిహీనుల వలె కాకుండా మేము నీ సన్నిధానంలో తీర్పుని ఎత్తుకొని మేము నడిచే శక్తిని కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ కృపాహస్తాలకు మేము ఒప్పిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నీ సన్నిధంలోనే ప్రభా కృతజ్ఞత కానుకలు సమర్పించిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డకి మంచి జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డ చదువుకోవడానికి కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అదేవిధంగా కానుకలు సమర్పించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డను పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘంకి ఏవైతే అవసరతలు మొత్తం తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మా ప్రార్థనలో ఏమైనా మనములో ఉంటే క్షమించమని అడుగుచున్నాం ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించమని మా ప్రభుడైన పిరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాటల అపరాధం చేసిన వారు మేము క్షమించుకున్న ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధన లేక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నువ్వన్నావు తండ్రి, ఆమేన్. దయచేసి
ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్పెషల్ సాంగ్ పాడినటువంటి డోరన్ కూడా అభినందిస్తూ ఉన్నాను. మనకు గ్రీటింగ్స్ అందించినటువంటి మిస్ కేట్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I thank Miss Kate for bringing us greetings from South Korea, and she is doing a missionary work in the state of Punjab. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధన ముగించుకునేందుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 334వ కీర్తన ఉన్నట్టు నేను వచ్చేదనని కీర్తన పాడుకుందాం. నేను వచ్చేదన్ పాపిస్తున్నను పిల్వగన్ నేనెప్పుడు చేత గడ్గుమా యోగొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ నేను ఒప్పుకొందు తప్పులన్ నీ మాటతో హరించుమా యోగొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ దుఃఖంబు బాధపరచగన్ పాపంబు చేయ నీకుమా యోగొర్రె పిల్ల దేవుడా యేసుక బోధికుండగన్ ఆత్మీయ దృష్టి నీయుమా యోగొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ మాట నమ్ము నటినన్ మన్నించి చేర్చు కోమయ ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ ప్రేమ నన్ను తెల్వగన్ నీ వాడనౌదు సర్వదా యోగొర్రె పిల్ల దేవుడా ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. దేవుండవై నయాత్మరా
కాంతితో నిత్యంబు వారి పేల్తువు దేవా విశుద్ధ తేజమా జీవంపు వాక్యమే మాయా మా తండ్రియంచు బిల్వను మా దేవుడెల్పి నేర్పుము దుర్బోధ చేయువారిని దూరంబునందు నుంచుమి మా యేసు క్రీస్తు డొక్కడే ఓదార్చు బోధకుండిలన్ ఓ దివ్య ప్రేమయురట మోదంబు తోడమామూల నీ దైవ సేవ చేయని నాదుందహింసలోర్వని జీవించి